హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోలో అన్నిటికంటే ఎక్కువ పాపులర్ అయిన బిగ్ బాస్ షో తాజాగా తెలుగు సీజన్ 8 నడుస్తుండగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్గా వ్యవహరించడంతో ఈ సరికొత్త సీజన్ ప్రారంభమైంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అన్లిమిటెడ్ మనీ అంటూ మొదలైన బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో 2 ఇప్పటికే ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తాజాగా ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈసారి ఏకంగా 4 కొత్త కంటెస్టెంట్స్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేర్లతో హౌస్లోకి పంపించబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి హౌస్లోకి అడుగు పెట్టబోతున్న ఆ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటెస్టెంట్స్ ఎవరు, ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విశేషం ఈరోజు మనం వీడియోలో తెలుసుకునేద్దాం. గత సీజన్తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్తో మొదలైంది. దీనికి కారణం హౌస్లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ ముఖాలు పెద్దగా తెలియకపోవడం పట్ల బుల్లితెర ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసి దాన్ని టీఆర్పీ రేటింగ్తో బయటపెట్టేశారు. కానీ ఆ తర్వాత వారం రోజుకే టీఆర్పీ రేటింగ్ టాప్లోకి దూసుకెళ్లింది. అన్ని భాషల్లోని బిగ్ బాస్తో పోల్చుకుంటే తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్లో టీఆర్పీ రేటింగ్ పరంగా రికార్డులను తిరగరాసింది. కాగా ఎప్పుడెప్పుడా అని ఈగర్గా ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీని బిగ్ బాస్ 8 తెలుగు 2.0 అనే మరొక గ్రాండ్ లంచ్ ఈవెంట్ ద్వారా హౌస్లోకి పంపవుతున్న విషయం తెలుస్తోంది. దసరా స్పెషల్ బొనాంజా వీకెండ్ అక్టోబర్ 6న ఈ వీకెండ్ ఈ బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లంచ్ 2.0 జరగబోతుందని అంటున్నారు. చాలా కాలంగా బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగు పెడుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్లో జ్యోతిరాయ్ పేరు వైరల్ అవుతుంది. గుప్పుడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న జ్యోతిరాయ్ ఆ తర్వాత సోషల్ మీడియాలో బోల్డ్ యాంగిల్ బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అలా బుల్లితెర సోషల్ మీడియాలలో తన అందం, అభినయం, మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న జ్యోతిరాయ్తో పాటు రాకింగ్ రాజేష్, యాంకర్ శివ, హైపర్ ఆది కూడా బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా గత ఓటీటీ సీజన్తో సహా మునుపటి సీజన్ నుంచి కొంతమంది మాజీ కంటెస్టెంట్స్తో చర్చలు జరుపుకుంటున్నట్లు ప్రచారం సాగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే దసరా ఎపిసోడ్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ గైస్.